అబ్బా ముందు ఆ బిజినెస్ ప్లాన్ అంటే చెప్పవే. కొన్ని సెకండ్ హ్యాండ్ ఐటమ్స్ ఉంటాయి కదండి, వాటికి కొత్త లేబులింగ్ కొత్త ప్యాకింగ్ చేసి అమ్మేసి ఒక కంపెనీ ఉంది. ఆ డీలర్షిప్ మా అన్నయ్యకే వచ్చిందండి. అందులో కానీ ఇన్వెస్ట్ చేసామనుకోండి 85% ప్రాఫిట్ ఉంటుందంటండి. ఇది జనాల్ని మోసం చేసినట్టు అవుతుంది కదే. ఇప్పట్లో మోసాలు చేయకుండానే బిజినెస్ చేస్తున్నారా? వాడెవడో చేశాడు కదా, నేను అలా చేయని. మనం చేసే పాపము మనకు కాదు, మన బిడ్డలకు తగలుతుంది. అబ్బా, అప్పటికి మీకే మీ బిడ్డ మీద ప్రేమ ఉన్నట్టు నా బిడ్డ మీద నాకు ప్రేమ లేదా? ఏంటే ప్రతి దానికి చిరాకు పడతానే ఉంటావు? ప్రతి దానికి నేను చిరాకు పడ్డం కాదు, నా ఫ్యామిలీ గురించి నేను వేసుకున్న ప్రతి ప్లాన్ కి మీరు అడ్డుపడుతున్నారు. అవునులే, మీరు మీ ఫ్యామిలీతో లేరు కదా అని మా ఫ్యామిలీ ఎక్కడ బాగుపడిపోతుందని మీకు కడుపు మంట. చాలా ఎక్కువ మాట్లాడుతున్నావు. నేను ఏ రోజు మీరు నాశనం అయిపోవాలని కోరుకోలేదు, కానీ ఈ డీల్ మీకు ఓకే అయితే మాత్రం మీరు సర్వనాశనం అయిపోతారు ఖచ్చితంగా. నా మాట విని మీ అన్నకు చెప్పు ఈ డీల్ క్యాన్సిల్ చేసుకోమని. మీరెలాగో వాడికి హెల్ప్ చేయరు, వాడేదో చేసుకుంటుంటే దానికి కూడా అడ్డుపడతారా? అలా కాదు, ఇది ఫ్రాడే. ఎప్పటికప్పుడు పీకల మీదకి వచ్చేస్తుంది, అప్పుడు దాన్ని మనం బేర్ చేయలేమే. మీకు చేత కాదని చెప్పండి, దయచేసి చేసేవాడిని మాత్రం చెయ్యనివ్వండి.